ముఖ్యంగా యోగానంద్ గారు మాస్టరు ఇట్స్ వెల్ ట్రైన్డ్ మాస్టర్ అండ్ చాలామంది మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇట్స్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఆర్ కరాటే, జూడో, ఫిట్నెస్ ఆల్ ఎవ్రీథింగ్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ నైస్ డెడికేటెడ్ మాస్టర్. Yoganand is very good because I've seen Yoganand practice and the way he trains, and he is also a dedicated master. So anyway, good luck. అండి, నేను మీ యోగానంద్ మార్షల్ ఆర్ట్స్ కోచ్. మీకు ఒకసారి చెప్పాను, ఫస్ట్ వీడియోలో చెప్పాక మా సీనియర్స్, మా మాస్టర్స్ని, మా స్టూడెంట్స్ని పరిచయం చేస్తాను ఒక వీడియోలో అని చెప్పేసి. ఈరోజు అనుకోకుండా మా మాస్టర్ని పరిచయం చేసే అదృష్టం నాకు కలిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక గొప్ప మాస్టర్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం, నన్ను ఆ రోజు ఆయన చాలా పవర్ఫుల్గా, చాలా స్ట్రాంగ్గా తయారు చేశారు. ఈరోజు కూడా ఈరోజు ఎంత ఇలా ఉన్నానంటే ఆ మాస్టర్ కారణం. ఓకేనా? అలాంటి మాస్టర్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. ఓకే, అలాగే మా గురువులకి, మా సీనియర్స్కి, ఆల్ స్టార్స్ మాస్టర్స్కి, మా స్టూడెంట్స్ని పరిచయం చేయబోతున్నా. విజయ్ అండ్ ప్రదీప్, ప్లీజ్ కమ్. విజయ్, ఎస్ కమ్ ఆన్ ప్రదీప్. మీకు చెప్తున్నా కదా, మా స్టూడెంట్స్ని పరిచయం చేస్తాను ఎప్పటి నుంచి, ఒక వీడియోలో చేస్తానని. అలాగే ఇదే రోజు మా మాస్టర్ గారిని పరిచయం చేయడం కూడా చాలా నాకు ఆనందంగా ఉంది. విజయ్ మీకు తెలుసు కదా, నాకు ఇచ్చిన సపోర్ట్, తను ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. ఒక స్టూడెంట్ అయ్యింది కూడా నాకు తను ఎంత సపోర్ట్ ఇచ్చాడంటే అది నాకు తెలుసు, తనకు తెలుసు, చెప్తాను. అలాగే మా ప్రదీప్ చాలా మంచి స్టూడెంట్, మంచి కష్టపడే స్టూడెంట్స్ మా వాళ్ళందరూ కూడా. ఈ ప్రదీప్తో ఒక ఫైట్ చేయబోతున్నాను ఇన్ ఫ్యూచర్లో. ఫైట్ మా రెగ్యులర్గా అందరూ చేసే ఫైట్ వేరు, మీ ఇద్దరం చేసే ఫైట్ వేరు ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్లో ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ నాకౌట్ ఫైట్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చేసి చూపిస్తాను ప్రదీప్తో. ప్రదీప్ని అందుకని స్పెషల్గా మీరు అప్పుడు మళ్ళీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ప్రదీప్. ఇప్పుడు మా మాస్టర్ గారిని నేను పరిచయం చేయబోతున్నాను. అది చాలా సంతోషంగా ఉందా నాకైతే ఈరోజు. ఓకే మాస్టర్, ప్లీజ్ కమ్ అండి. రండి సార్, రండి. ఓకే అరబీ రీ మాస్టర్, థ్యాంక్ యూ అండి. చాలా రోజుల తర్వాత నేను మా మాస్టర్ గారిని ఇలా కలవడం అయింది. అది మీకు పరిచయం చేయడం కూడా రెండు ఒకే రోజు అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాస్టర్, నా కూడా గురించి మీరు చెప్తేనే బాగుంటుందండి. ఓకే, తప్పకుండా. సీరియస్ ముందుగా నాకు విద్య నేర్పిన గురువులు, జన్మించిన తల్లిదండ్రులు, భగవంతుడు అందరికీ ముందే ఓస్. అలాగే హిందూ స్టేషన్ ప్రకారం నమస్కారం అందరికీ. వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం మా టీం తరఫున. ఈరోజు డాక్టర్ యోగానంద్ అని నేను సగర్వంగా పిలవగలను. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో డాక్టరేట్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఒకటిద్దరు కన్నా ఎక్కువ లేరు. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మొట్టమొదటి వ్యక్తి, డాక్టరేట్ వచ్చిన వ్యక్తిగా యోగానంద్ ఈరోజు మాకు చాలా ఆనందం కలిగించాడు, గర్వకారణంగా కూడా ఉంది. ఎందుకంటే పుత్రాది చేత్ పరాజయం అంటారు. కొడుకు ఓడిపోవడం తండ్రికి ఆనందం, శిష్యుడు తనకన్నా బాగా ఎదిగితే చూడటానికి గురువుకి ఆనందం. ఆనందం ఈరోజు నేను పొందుతున్నా. ఇక నాకౌట్ మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పమన్నారు, అడిగారు. ఇది చెప్పే ముందు కొంచెం నా గురించి కొంచెం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను 1971లో ఒక స్టూడెంట్గా నాకు 12 ఏళ్ల వయసులో మార్షల్ ఆర్ట్స్ మొదలుపెట్టాను. మా ఊరు కొయ్యలగూడెం. అక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళి నేర్చుకుని వెనక్కి వచ్చేవాడిని, చిన్న 12 ఏళ్ల కుర్రవాడిని. అంటే పట్టుదల, ఇక్కడ మనకు కావాల్సింది పట్టుదల. తర్వాత 75 నుంచి నేను కోచ్గా ఉన్నాను ఈ రోజు వరకు. ఎన్నో వేల మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు, వెళ్ళారు. అయితే అందులో జాతిరాళ్ళు అని చెప్పదగ్గ అతి ముఖ్యంగా ప్రాక్టీస్ చేసే కుర్రవాళ్ళు కొద్దిమంది ఉంటారు, అందులో కొద్దిమంది మిగిలారు. అందులో కూడా వజ్రం చాలా విలువైంది నవరత్నాల్లో. అలాంటి వజ్రం లాంటి స్టూడెంట్ నాకు ఈరోజు యోగానంద్. మీ అందరికీ యోగానంద్, కానీ నాకు మాత్రం శ్రీధర్. ఇంకా చెప్పాలంటే చిన్న, నేను ముద్దుగా పిలుచుకునే పేరు. అలా తయారైనందుకు మాకు ఆనందంగానే ఉంది, గర్వంగా ఉంది. డాక్టరేట్ ఆయనకి వచ్చినా కానీ మాకు వచ్చేంత ఆనందంగా ఉంది. ఓకే, ఇక
సబ్జెక్టులకు వస్తే మార్షల్ ఆర్ట్స్, యుద్ధ విద్యలు, కరాటే, కుంగ్ఫు, తైచి, వుషు, టేక్వెండో, ఇలా రకరకాల జూడో, సవాటే, ఎకిడో, ఇలా రకరకాల మార్షల్ ఆర్ట్స్ ఉన్నా కానీ మేము కరాటే ఫీల్డ్లో కరాటే, మోడర్న్ కరాటేకి వ్యవస్థాపకుడు ఆద్యుడు అయిన గిచిన్ ఫినాకోషి గారి సంస్థలో ఆయన నుంచి 8-9 జనరేషన్స్గా ఉన్నాం మేము. ఇది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇందులో మా నాకౌట్ గురించి చెప్పాల్సి వస్తే డూ ఆర్ డై, హిట్ ఆర్ బీయింగ్ హిట్, కిల్ ఆర్ కిల్డ్, 3 సూత్రాలు ఫాలో అవుతారు. ఇందులో బాడీ అటాక్ చేసే పొజిషన్లో, దెబ్బ తగిలే పొజిషన్లో ఉంటుంది, మనం దెబ్బ కొట్టే పొజిషన్లో ఉంటుంది, దగ్గరగా ఉంటాం. అందులో ముఖ్యంగా కావాల్సింది నైపుణ్యం, టెక్నిక్, ఎక్స్ట్రాడనరీ టెక్నిక్ ఉండాలి, లైటింగ్ స్పీడ్ ఉండాలి, మైండ్ చాలా యాక్యురేట్గా ఉండాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మనం దెబ్బతింటాం. ఇది కరెక్ట్గా ఉన్నంతసేపు ఎంత అపోనెంట్, శత్రువు కాదు అపోనెంట్, ఎంత ఫాస్ట్గా ఉన్నా మనం డిఫెండ్ చేసేయగలం, అటాక్ చేయగలం. ఇది మా గురువులు నేర్పిన విద్య. మా శ్రీధర్, అది యోగానంద్, ఏదో నేను పెద్ద పని చేసి పొడి చేశానని చెప్తున్నాడు. నేను గురువుగా నా విధి మాత్రమే నిర్వహించా. ఇక్కడ గురువులు అంటే 2-3 చాలా రకాలు ఉంటారు. విద్య నేర్పి వదిలేసేవాడు మామూలు గురువు, విద్య నేర్పడంతో పాటు మంచి చెడు చెప్పేవాడు మంచి గురువు. అన్ని రకాల అంటే ఆధ్యాత్మికంగా మన ప్రస్తుత ప్రపంచంలో జీవించే విధానాలు, ఏది మంచి ఏది చెడు, ఏది చేయకూడదు చెప్పేవాడు సద్గురువు అంటారు. మరి నేను ఎవరో నాకు తెలియదు, గురువు అయితే మాత్రం వాస్తవం. ఈరోజు మరి మేము ముసలివాళ్ళమే కానీ సబ్జెక్ట్ అయితే ముసలి తగాల. సబ్జెక్ట్ ఎప్పుడు యవ్వనంగానే ఉంది మా ఒంట్లో. ఈ సుమారు 50 సంవత్సరాల మార్షల్ ఆర్ట్స్ జీవితంలో ఈ యుద్ధ విద్యలు చాలా తక్కువ మంది, కరాటే చాలామంది నేర్చుకోవాలి, కానీ ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకునే వాళ్ళు నేను ఎక్కడ చూడాల. ఇక యోగానంద్ వచ్చేవాడికల్లా, హైదరాబాద్ వచ్చేటప్పటికి. అలాగే ఈరోజు మీకు నాకౌట్ అన్నాను కదా మాస్టర్ గారు, మాస్టర్ ఒక్కసారి మీరు నాకౌట్ మాకు మళ్ళీ నేర్పించాలని కోరుకుంటానండి. ఒక చిన్న ఫైట్, మీరు అప్పుడు మాకు ఫైట్ నేర్పించారు కదండి, ఏదో చిన్న మూమెంట్, అంటే మా ప్రేక్షకులు మా వాళ్ళందరూ కూడా ఈ ఆర్ట్ తెలియదు కదండి, ఒక్కసారి మీ స్టైల్ మీ ప్రాక్టీస్ నాకు ఎలా నేర్పించారో అలాగే ఈరోజు కూడా అలాగే తప్పకుండా 1 మినిట్ నా కోసం. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకౌట్ ఫైట్లో ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. ఎటన్నా కానీ అపోనెంట్ ఇలా ఎదురుబెదురు ఉన్నప్పుడు పంచ్ తగిలే పొజిషన్లో ఉండాలి. అది బేసిక్ రూల్. ఇక్కడి నుండి ఎటన్నా ఒక్క స్టెప్ వెనక్కి రావాలి తప్ప సెకండ్ స్టెప్ వెనక్కి పెడితే హీ డీమ్ టు బి ఫెయిల్డ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్. ఒక్క స్టెప్ వేయాలి తప్ప, అది బేసిక్ రూల్. తర్వాత దమ్ముందా ఆపు, లేదా దెబ్బతిను, రెండే. ఇది మార్షల్ ఆర్ట్ ఫండ్. అది నేను ఇప్పుడు చేయబోయేది ఓన్లీ ఓపెన్ హ్యాండ్ సబ్జెక్ట్ చేయబోతున్నాను. మరి యోగానంద్ ఏం కొడతాడో తెలియదు, చూసి చేద్దాం. ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ పొజిషన్ ఆఫ్ నాకౌట్ స్టైల్. చెక్ యోగానంద్, అది చూసారా? తగిలితే నేను పడతా. ఇదే ఎక్కడున్నా కానీ ఇక్కడే పొజిషన్ తీసుకోవాలంతే. చూసారు కదా మాస్టర్ ఫైట్, ఆయన ఏజ్కి ఆయన ఫైట్కి అయినా సంబంధం ఉందా? ఉండదు. దట్ ఈజ్ మార్షల్ ఆర్ట్స్. ఈరోజు వరకు అదే మాట నేను ఫాలో అవుతున్నాను. నాకు వచ్చిన విద్యలు మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేశాను. మరి ఎంతవరకు వచ్చిందో నాకైతే తెలియదు.
దాదాపు చాలా వరకు అని పికప్ చేశాను. ఎందుకంటే నేను కరాటే చేశాను, కుంగ్ ఫూ చేశాను, తై చీ చేశాను, రకరకాలు చేసాము. అప్పుడు మాకు తెలియదు. 86 వచ్చే వరకు ఒక గురువు దగ్గర స్థిరపడ్డాం. ఆయన చాలా గొప్ప ఆర్టిస్టు, మళ్ళీ అందులో తిరుగులేని ఆర్టిస్ట్ ఆయన పేరు SMD జిలానీ గారు. ఆయన పేరు చెప్పడం మాకు భయం, గురువుగారు అంటే మాకు గౌరవం. మేము గురువుగారిని పిలిచేవాళ్ళం. ఆయన దగ్గరికి వచ్చాక మాత్రం అసలు ఆర్ట్ ఎలా ఉంటుంది సిస్టమేటిక్గానే చూపించారు. నాకౌట్లో ఎలా అటాక్ చేయాలి, ఎలా డిఫెండ్ చేసుకోవాలి, శత్రువు బలవంతుడైతే ఎలా చేయాలి, శత్రువు బలహీనుడైతే ఎలా చేయాలి, సంబుజ్యత ఎలా చేయాలి, 3 రకాలు మాకు నేర్పించాడు ఆయన. అక్కడిని కొంతకాలం చేశాక మరి కాలం మహిమ తెలియదు కానీ విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మేము షోటోకాన్ కరాటే అసోసియేషన్లో హైదరాబాద్ అడుగు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ గతంలో నేను వచ్చినప్పుడు రామ్ కుమార్ అని, కాళీ అని ఉండేవారు మాస్టర్స్. వాళ్ళు ఇప్పుడు లేరు. మేము వచ్చేటప్పటికి యోగానంద్ హైదరాబాద్ వచ్చేటప్పటికి షోటోకాన్లో ఇప్పుడు రాపోల్ సుదర్శన్ గారు ప్రస్తుతం మా గురువు. ఆయన ఈ ఉమ్మడి ఆంధ్ర చీఫ్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు. వారిని కలవడం జరిగింది. ఆయన కలిసే ముందు పాస్కల్ శాంసన్ మా రెండో గురువు, ఆయన కూడా కలవడం జరిగింది. అత్యుత్తమమైన వ్యక్తులు వీళ్ళని కలవడంతో మాకు ఒక రూట్ దొరికింది, ఒక మార్గం, సరైన మార్గంలో మేము పడ్డామనిపించింది. అప్పుడు అక్కడి నుంచి నేను నా దగ్గర నేర్చుకునే విద్యగా పదును పెట్టుకుంటూ షోటోకాన్ అంటే ఇంటర్నేషనల్గా చాలా ప్రసిద్ధి పొందిన సంస్థ. గిచిన్ ఫినాకోషి గారి మానసపుత్రిగా అంటారు దీన్ని. షోటో అనే దాని పెన్ నేమ్, కాన్ అంటే ఉండే చోటు. షోటోకాన్ అంటే వేర్ ద ఫినాకోషి స్టేయింగ్ అని అర్థం. అంటే ఆయన యొక్క మార్షల్ ఆర్ట్స్ ఉండే చోటు అని అర్థం. ఆ మహానుభావుడి యొక్క సంస్థలో ఈ రోజు దాకా మేము కంటిన్యూ అవుతూ ఉన్నాము. ఆ రోజు 2000 సంవత్సరం నుంచి 2024 వరకు వాళ్ళతోనే కలిసి ఉంటూ సొంత కుటుంబ సభ్యులే మెలుగుతున్నాం. వాడు మాకు మా ఆర్ట్లో ఉండే మంచిలన్నీ చెప్తూ ఇటు యోగానంద్ ఫిలింనగర్లో ఉంటాం. ఒక స్థాయికి వచ్చి ఈరోజు తిరుగులేని కోచ్గా, మార్షల్ ఆర్ట్స్ కోచ్గా ఉన్నారంటే కారణం ఒకటి ఆయనకి జన్మించిన తల్లిదండ్రులు అయితే, 2 విద్య నేర్పిన గురువులు. అందులో ఒక చిన్నవాడిగా నేను ఉన్నందుకు, భాగస్వామి అయినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఈరోజు యోగానంద్, డాక్టర్ యోగానంద్ మార్షల్ ఆర్ట్స్లో దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ మందికి వచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్లో 2కే వచ్చింది. అందులో మొట్టమొదటి వచ్చింది యోగానంద్. ఈరోజు గర్వంగా నేను కానీ మా టీం సభ్యులు అందరూ కానీ ఫీల్ అవడానికి కారణం అది. ఈరోజు నన్ను ఇక్కడ పరిచయం చేయడానికి రమ్మన్నప్పుడు నేను కొన్ని కారణాల వల్ల ఇబ్బంది పడ్డా రావడానికి. అయితే సంకల్పము అంటారు, అది చాలా ఎక్కువ వీళ్ళు. ఆ సంకల్పం బలమేమో తెలియదు కానీ అక్కడ నా సమస్య సాల్వ్ అవ్వటం, నేను రావటం జరిగింది. ఈరోజు మీ అందరినీ కూడా కలిసి ఈ వీడియో ముఖంగా కలిసి నా మనసులో అభిప్రాయాలు మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆర్ట్ ప్రాక్టీస్ అనేది మరింత ముందుకు సాగి డాక్టర్ యోగానంద్ కాస్త మరి ఇంకే పై స్థాయికి పెడతారో వెళ్ళాలని కోరుకుంటూ, యోగానందే కాదు అతని యొక్క అతి ముఖ్యమైన స్టూడెంట్స్ కొద్దిమంది ఉన్నారు. అందులో ఒకడు ప్రదీప్, ఒకడు విజయ్, నీలారెడ్డి అని ఒకడు ఉన్నాడు. మంచి స్టూడెంట్స్ వీళ్ళు. అలాగే గోపి అని ఉన్నారు. ఇలా రకరకాల స్టూడెంట్. వీళ్ళు నాకు గుర్తున్న వరకు చెప్తున్నాను, మిగతా వాళ్ళు క్షమించాలి, నాకు కొన్ని పేర్లు గుర్తుండవు. ఈ నలుగురు నాకు ఫ్రీక్వెంట్గా కలుస్తారు కాబట్టి గుర్తుంటారు. ఇలాంటి విద్యార్థులను తయారు చేసుకుని వాళ్ళని మాస్టర్స్ చేసి వాళ్ళ అండర్లో మరికొంతమంది మాస్టర్స్ ఈరోజు తయారయ్యారు. అంటే నేను యోగానంద్ సెకండ్, తర్వాత ప్రదీప్ బ్యాచ్, తర్వాత అటు అలేఖ్య, కిషోర్, ఇది మాకు 4th జనరేషన్. అంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి మాటల్లో చెప్పలేనిది ఉంది. ఒకరికి చెప్పండి ఆకలి కూడా వేయట్లేదు, కడుపు నిండిపోయింది. అలాంటి టీముని, అలాంటి విద్యార్థులను తయారు చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇందులో ఒక చిన్న ముఖ్యమైన విషయం ప్రస్తావన మాత్రం చేస్తాను. నిన్న వీళ్ళకి హైదరాబాద్లో బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ జరిగింది. ఇందులో యోగానంద్ స్టూడెంట్స్ అలేఖ్య, విజయ్, కిషోరు,
అలాగే ఇంకొక అమ్మాయి ఫిల్మ్ యాక్టర్ బహుశా ఆవిడ పేరు అక్షా ఖాన్. నిజంగా చేస్తే చాలా బాగా చేశారు. అది ఆ వివరాలు మీకు యోగా తర్వాత చెప్తారు. నేను చెప్తే బాగుంటుంది, ఎందుకంటే నేను ఓన్లీ అక్కడ గెస్ట్ ఆఫ్ ఆనర్ మాత్రమే. లేదు మాస్టర్, అక్షా ఖాన్ అమ్మాయి చాలా మంచి డాన్సర్ అండి. అది ఆ అమ్మాయి సినిమా యాక్టరే కాకుండా మంచి డాన్సర్గా పేరు పొందిన ఆవిడ D10 అనుకుంటా. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రత్యేకంగా ఇంతగా అభినందించదగ్గ క్వాలిటీ సంపాదించింది ఆవిడ. అంత స్థాయిలో ఆవిడ డ్యాన్స్ ప్రదర్శన చేసింది. అలాంటి డ్యాన్సరు ఈరోజు ఒక బ్లాక్ బెల్ట్ మాస్టర్గా రూపొందిందంటే కారణం ముఖ్యంగా ఆ ఘనత మొత్తం యోగానంద చెందుతుంది. తర్వాత అతని స్టూడెంట్ ప్రదీప్ చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆమె తయారు చేశారు. అందులో పరోక్షంగా మన విజయ సహకారం కూడా ఉంది. అది తీయటానికి లేదు. అయితే వాళ్ళు మాస్టర్ ఎంత చెప్పినా కానీ ఇప్పుడు ఒక్క మాట చెప్పాలి, గురువు ఎంత విద్య ఇవ్వగలిగినా కానీ తీసుకునే స్థాయి పిల్లలకు ఉండాలి. ఇప్పుడు యోగానంద అయినా ఎంతో చెప్పినట్టు చేయడంలో నెంబర్ 1, అందులో డౌట్ లేదు. అలాగే వీళ్ళు స్టూడెంట్స్ కూడా, మరి పిల్లలు కూడా అలాగే తయారయ్యి గురువు చెప్తే శిలాశాసనంగా పాటించగలిగిన నాడు ఆ విద్యార్థి ఎంత స్థాయికైనా ఆడతాడు. ఇది నేను కళ్ళతో నేను చూస్తున్నా. ఈరోజు వృత్తిరీత్యా నాకు జాబ్లో కూడా నేను చూశాను చాలామందిని. డాక్టర్స్ ఉన్నారు, టీచర్ బేసికల్లీ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, జడ్జెస్ కూడా కొంతమంది చూశాను నా స్టూడెంట్స్ని. అలాగే వీళ్ళకు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇలాగ గురువుకి ఎంతకన్నా ఆనందం ఇంకేం లేదు. జీవితానికి పరమార్థం ఏంటి అంటే మంచి శిష్యులను సంపాదించుకోవటం. అలాంటి శిష్యులను సంపాదించినందుకు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి సెలవు, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ అండి. మాస్టర్ చిన్న ఫైట్, ఓకే, చిన్న టెక్నిక్ నేర్పుతారు, నేర్చుకో, ఓకే మాస్టర్. చూడండి, ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అవుతుంది. మా స్టూడెంట్కి మాస్టర్ ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, అటాక్కి ఎలా డిఫెన్స్ చేసుకోవాలనేది నేర్పిస్తున్నారు. ప్రదీప్ అటాక్ చేస్తున్నాడు, మాస్టర్ డిఫెన్స్ చేసి చూపిస్తున్నారు ఎలా చేయాలనేది. ఓకే, ఈ నాకౌట్ ఫైట్లో చాలా దెబ్బలు చాలా దారుణంగా తగులుతాయి. కానీ మా దెబ్బల్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కాళ్ళు చేతులు వాచిపోయాయి, ఆ విధంగా ఉంటుంది. నాకౌట్ ఫైట్ అంటే వెరీ క్లోజ్ డిస్టెన్స్లో ఫైట్ ఉంటుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫైట్. ఇది ఓన్లీ జస్ట్ శాంపుల్ ఫైట్ మాత్రమే. చూడండి డిఫెన్స్ ఎలా అటాక్స్, తను చేసిన అటాక్స్కి ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, ఆ క్లోజ్ మూమెంట్లో ఎలా అటాక్ చేసుకోవాలి, డిఫెన్స్ అండ్ అటాక్ ఎలా చేయాలి ఎట్ ఎ టైం. ఒక పని చేసినప్పుడు దాన్ని డిఫెన్స్ చేసుకోవడం, ఇమీడియట్ అటాక్ ఎలా చేయాలి అనేది కూడా అక్కడ ఆయన టీచ్ చేస్తున్నారు. అది కూడా చూడండి, ఎంత క్లోజ్లో ఫైట్ చేసినా కానీ దాన్ని ఈజీగా డిఫెన్స్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. మనం అటాక్ చేయడం కన్నా డిఫెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఒకసారి మనం ఇంజూరీ అయిన తర్వాత ఏం చేయలేం. అంత అది కాకముందే మనం డిఫెన్స్ చాలా ఈజీగా చేసుకోగలగాలి. ఓకే, అది ట్రైనింగ్ ఇస్తాను మా వాడికి. ఓకే, చూడండి ప్రదీప్ డిఫరెంట్ వేరియేషన్స్ చేస్తున్నాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, క్లోజ్ డిస్టెన్స్లో ఫైట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. హ్యాండ్ మూమెంట్స్ అన్నీ కూడా మేము చేసే టైంలో అయితే మా కాళ్ళు చేతులు వాసిపోవడం, బ్లడ్ రక్తం గారిపోతుంటుంది అయినా సరే ఆగేవాళ్ళం కాదు. మా గురుగారు కూడా అసలు ఎక్కడ ఆగనిచ్చేవాళ్ళు కాదు. ఇవాళ చేసిన ఫైట్లో కూడా నాకు ఆల్రెడీ దెబ్బ తగిలి బ్లడ్ పోతానే ఉంది, అయినా సరే ఆగేది ఏం లేదు. అంతకన్నా దారుణమైన ఫైట్లు చేసాం మేము. అందు గురించే అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అలాగే నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది కూడా మాస్టర్ దగ్గర నేను నేర్చుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత 10 మెంబర్స్ దగ్గర మాస్టర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేయడం జరిగింది. మాస్టర్ డిఫరెంట్ ఆర్ట్స్ మీకు ప్రతి మాస్టర్ ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక మాట చెప్పేసి వెళ్తాను కదండి. మీరు నన్ను సపోర్ట్ చేసేవారు, చాలా మంచి ఆర్ట్, మంచి మాస్టర్, నేర్చుకో అని చెప్పేసి మాస్టర్ నన్ను సజెస్ట్ చేయడం, నేను నేర్చుకోవడం, అలాగా 10 మాస్టర్. అందులో సుమన్ గారు కూడా మాకు గురువే. ఎలా గురువు అంటే ఏకలవ్య శిష్యులు మేమందరం కూడా. సుమన్ గారికి ఏకలవ్య శిష్యులు. ఆ రోజుల్లో మాకు సినిమాలు చూడటం, ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రాక్టీస్ చేయడం. సుమన్ గారి స్టైల్ ఎంత అలా చేసేవాడు అంటే సుమన్ గారు ఒక రంగం మాకు ఆయన ఏకలవ్య శిష్యులు మీ అందరూ కూడా చాలా అద్భుతం. సార్ సుమన్ గారు కూడా చెప్తా ఉంటారు ఇంటర్వ్యూలో, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అనేది లైఫ్కి మనకు ఎంతో అవసరం. ఎందుకంటే మనం ఎన్నో సమస్యలతో ఉంటామండి. ఆ సమస్యలన్నీ కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయాలంటే ఒక మార్షల్ ఆర్ట్సే మార్గం. అది మార్షల్ ఆర్ట్స్ చేసుకున్న వాళ్ళు మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. ప్రతి దానికి బాధపడిపోయి, ప్రతి దానికి ఆనందపడిపోయి ఇలా ఉండరు. మార్షల్ ఆర్ట్ చేసి ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలుగుతాం.
ఫైట్ చూసారు కదా, మాస్టర్ ఫైట్. ఆయన ఏజ్కి ఆయన ఫైట్కి ఏమైనా సంబంధం ఉందా? ఉండదు. దట్ ఈస్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆరోగ్యం, ఆత్మరక్షణ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇవాళ రేపట్లో మనకి ఆత్మరక్షణ ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం అంతకన్నా ఇంపార్టెంట్. మీరు మార్షల్ ఆర్ట్స్ చేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది, ఆత్మరక్షణ వస్తుంది, మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, లైఫ్లో మీరు సక్సెస్ అవ్వడానికి కూడా 100% ఉంది. ఈరోజు ఈ మాస్టర్తో మనం ఫైట్ చేస్తాం కదా, అలాగే మా స్టూడెంట్ కూడా ఫైట్ చేశాడు. చాలా అద్భుతమైన వీడియోలు. నెక్స్ట్ మరో ఎపిసోడ్లో మళ్ళీ ఒక మంచి స్టూడెంట్తో నేను ఫైట్ చేసి వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. యూట్యూబ్ వ్యూయర్స్, మీరు ఇది మొదటిసారి సిఎంఎఫ్టి మార్షల్ ఆర్ట్స్ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ నియర్ అండ్ డియర్ అందరికీ కూడా మీరు షేర్ చేసి మార్షల్ ఆర్ట్స్ ఛానల్ సిఎంఎఫ్టి మార్షల్ ఆర్ట్స్ ఛానల్ అభివృద్ధి పొందడానికి మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా ఫైట్. ఓకే, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక మంచి మాస్టర్తో మళ్ళీ తీసుకొస్తాను. ఆయన కూడా చాలా మంచి టఫ్ ఫైటర్. ఆయనతో ఫైట్ చేయడం అంటే కాళ్ళు చేతులు వాసిపోవడమే. ఆయన మన కొట్టిన మనకే తగులుద్ది, మన వెళ్ళి ఆయన కొట్టిన మనకే తగులుద్ది. అలాంటి మాస్టర్ ఆయనే నాకు మాస్టర్. ఆయనతో నెక్స్ట్ త్వరలోనే మీకు వీడియో చేయబోతున్నాను. ఏం కదా మళ్ళీ ఫైట్ చేద్దాం రండి. ఏంటి మీరు నేర్పించినాయి కదా, ఏం కదా, దెబ్బలు ఏం కాదు. రెడీ రెడీ, కమ్ ఆన్ స్టార్ట్.